ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 14వ అధ్యాయం అనేక మందికి ఒక ప్రశ్నకి జవాబు కనబడతంగా చూస్తాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 13 అపవాది రాజ్యము, వాడు ఏళ్తున్నాడు, వాడు సిస్టమ్ ఉంది, వాడికి ప్రవక్త ఉన్నాడు, వాడు మోసపరుస్తూ వస్తున్నాడు, వాడు ముద్రిస్తున్నాడు అన్నదప్పుడు దేవుడు 14లో దేవుడు ఎలాగ కార్యము, పరలోకం ఎలాగ స్పందిస్తుందో కనబరచబడుతుంది. ప్రకటన గ్రంథం 13 చూసినప్పుడు సాతాను రాజ్యం గురించి వివరించబడింది. 14లో చూసినప్పుడు క్రీస్తు రాజ్యం గురించి వివరించబడుతుంది. 13లో చూసినప్పుడు అపవాది ముద్ర గురించి మాట్లాడబడింది. 14లో చూసినప్పుడు క్రీస్తు ముద్రల గురించి మాట్లాడబడుతుంది. 13వ అధ్యాయంలో చూసినప్పుడు అపవాది అందరిని మోసపరిచి అపవాదిని ఆరాధించినట్లుగా చేస్తున్నాడు. ఫాల్స్ వర్షిప్, అపవాదిని ఆరాధించేలాగా చేస్తున్నాడు. ప్రపంచమంతా సాతాన్ని ఆరాధించేలాగా చేస్తున్నాడు. 14లో మనం చూసినప్పుడు నిజమైన ఆరాధన దేవుడు తన ప్రజల దగ్గర నుంచి కోరుతున్నాడు. తన ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తాము కనబడతాం చూస్తున్నాం. 13లో చూసినప్పుడు తాత్కాలిక జయము చూస్తున్నాము. 14లో చూసినప్పుడు సంపూర్ణ జయము చూస్తున్నాము. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14:1 చదువుతాం ఒకసారి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. సియోను పర్వతము పైన నిలబడి ఉంది. ఏ గొర్రెపిల్ల? అక్కడ యేసు ప్రభు గురించి రాయబడుతుంది. వధింపబడిన గొర్రెపిల్ల అన్న మాట ఇంచుమించు 30 సార్లు ప్రకటన గ్రంథంలో మాత్రం చూస్తున్నాం. గొర్రెపిల్ల అన్న మాట 30 సార్లు ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. గొర్రెపిల్ల అన్నదప్పుడు అక్కడ శక్తి లేని జంతువు గురించి తెలియజేయబడతలేదు. ఎందుకంటే గొర్రెపిల్ల ఉగ్రత గురించి రాయబడుతుంది, గొర్రెపిల్ల జయం గురించి రాయబడుతుంది. గొర్రెపిల్ల ఎలాగ జయించాడు అన్న దాని గురించి తెలియజేయబడుతూ ఆ గొర్రెపిల్ల రాజుగా, న్యాయాధిపతిగా, వీరుడిగా, విమోచకుడిగా కనబడతాం చూస్తున్నాం. ఎవరిగా కనబడుతున్నాడు చెప్పండి? రాజుగా, న్యాయాధిపతిగా, విమోచకుడిగా, ఇంకా రిడీమర్, విమోచకుడు, సేవియర్, రక్షకుడిగా కనబడతాం చూస్తున్నాం. ఈ గొర్రెపిల్ల సియోను కొండ పైన నిలిచి ఉన్నాడు. సియోను కొండ పైన నిలిచి ఉన్నాడు అన్నప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగింది. సియోను కొండ దేవుని స్థలానికి, దేవుని సన్నిధికి, దేవుడు నివసించే చోటకి సాదృశ్యంగా ఉంది. హీబ్రూలో కూడా ఈ మాట సియోను అన్న మాట చూస్తాం, సియోన్ అన్న మాట చూస్తాం హీబ్రూలో. ఈ సియోను చూస్తే ఒక కోటగా పిలబడుతుంది. సియోను అన్న మాటకి అర్థము కోట, సిటడెల్, ఫోర్ట్రెస్. అదే టైంలో దేవుడు నివసించే స్థలము. కీర్తన 2:6 చదువుదామండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీదన రాజుగా ఆసీనుడిగా చేసి ఉన్నాను. సియోను పర్వతం పైన హావ్ సెట్ మై కింగ్, రాజుగా చేస్తున్నాను. దేవుని వాక్యం అనేక సార్లు చూస్తున్నాము. కీర్తన 48:2 చదివితే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగానున్నది. సర్వభూమికి సంతోషకరంగా ఉంది. బైబిల్లో ఈ మాటలు చూసినప్పుడు సియోను గురించి అధికంగా మాట్లాడతాం. కారణం ఏంటంటే దేవుడు హెచ్చించబడిన సుందరమైన ఒక స్థలానికి, చోటుకి సాదృశ్యం. యేసు ప్రభు సియోను పైన ఉన్నాడు అన్నదప్పుడు అంటే ఇదిగో ఒక సుందరమైన, హెచ్చించబడిన, ఘనమైన స్థానంలో ఆయన ఉన్నాడు. సో ఇక్కడ చూసినప్పుడు దేవుడు చూస్తున్నాడంట. అక్కడ నుండి యేసు ప్రభు చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? చదవండి, కంటిన్యూ. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న, ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల మీద ముద్రింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఎంతమంది అంట? అందరు చెప్పండి, ఎంతమంది అంట? ఒకసారి 7వ అధ్యాయం చెప్పండి, వాక్యంలోనే చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఆయన నామము, ఆయన తండ్రి నామము, యేసు ప్రభు నామము, యావే నామము, తండ్రి నామము వారి నొసల మీద ముద్రింపబడింది అంటారు. కానీ నా దాంట్లో ఎలా ఉందంటే, హియర్స్ ద థింగ్. Then I looked, behold, a lamb standing on the Mount Zion, and with him 144,000, having his father's name written on their foreheads. ఏమనుంది? ఆయన నామము, ఆయన తండ్రి నామము ఉందా? లేదు. హిస్ ఫాదర్స్ నేమ్ రిటర్న్ ఆన్ దేర్ ఫోర్ హెడ్స్. ఒరిజినల్ స్క్రిప్చర్స్లో చూసినప్పుడు తండ్రి నామము మాత్రమే అక్కడ రాయబడి ఉంది, కుమారుడి నామం అక్కడ రాయబడి లేదు. కానీ తెలుగులో మరలా గ్రీక్ నుండి రాసినప్పుడు, మిగతా ట్రాన్స్లేషన్స్ రాసినప్పుడు ఏమని వస్తుంది చూడండి. అక్కడ తెలుగులో చదవండి. ఇప్పుడు వారి నష్టం మీద తండ్రి నామమును
కుమారుడు వారు ఆయన నామమును ఆయన నామమును ఆయన నామం అంటే ఎవరి నామము? దాని ముందు రాయబడింది కుమారుడు అక్కడ ఉన్నాడు, ఉదించబడిన గుర్రపిల్ల అక్కడ ఉన్నాడు, గుర్రపిల్ల నామము తండ్రి నామము అక్కడ ఉంది. నెక్స్ట్ తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడి ఉండిరి. అందుకనే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ కెన్ సీ 7th చాప్టర్లో 3rd verse నుండి చదివితే, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునికైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. కంటిన్యూ. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ముద్రింపబడిన వారు లెక్క చెప్పనా వింటిని ఏంటంటే చదవండి. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు గోత్రములో నుండి 1,44,000 మంది ముద్రింపబడి ఉన్నారు తండ్రి నామములో. ఎవరు వీళ్ళు 1,44,000 మంది అంటే 12 గోత్రముల నుండి, 12 గోత్రముల్లో ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది. వీరు దేవుని నామముతో ముద్రింపబడ్డారని తెలియజేయబడుతుంది. వారు నొసట మీద ముద్రింపబడి ఉన్నారు, దేవుని నామం రాయబడిందని తెలియజేయబడుతుంది. ఇప్పుడు 2వ వచనం చూడండి. పరలోకం నుండి శబ్దము, స్వరం వినబడుతుందంట. అగాధ జలములులాగా స్వరం అంట, గొప్ప ఉరుములాగా స్వరం అంట. అదే సమయంలో ఐ హర్డ్ ద సౌండ్స్ ఆఫ్ హార్పిస్ట్ ప్లేయింగ్ దేర్ హార్ప్స్ అండ్ వారు కొత్త పాట పాడుతున్నారంట. ఏంటి? ఏ జీవి ముందు పాడని పాట, ఎవ్వరు ముందు పాడని పాట. ఆ 4 జీవుల ముందు వారు నిలిచి పెద్దల ముందు వారు పాడుతున్నారంట. ఏంటది? ఆ పాట ఏంటి? విమోచింపబడిన వారు. చూసి పరలోకంలో కొత్త పాట ఉంది. గ్రీక్లో ఈ మాట చూస్తే కైనోస్ ఓడే అన్న మాట చూస్తున్నాం. అంటే ఈ పాటకి కైనోస్ ఓడే అంటే అక్కడ ఏదో కొత్త పాట పాడుతున్నారంటే ఏదో కొత్త పాట రాశారు అన్న అర్థం కాదు. ఎవరికి కలగని ఎక్స్పీరియన్స్, అవకాశము, తరుణము వీరికి అనుగ్రహించబడింది. దట్ ఈస్ కైనోస్ ఓడే అన్న మాటకి అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ న్యూ స్టార్ట్. దేవుని కృపని ప్రత్యేకమైన రీతిగా పొందుకున్న వీరు, ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు గుర్రపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు, ముద్రింపబడిన వారు అని లెక్క చూస్తే అన్లిమిటెడ్, కోట్లాది మంది. కానీ తండ్రి నామాన్ని ధరించిన వారు అక్కడ చూస్తే లిమిటెడ్, 1,44,000 మంది. అంటే యూదుల సంఖ్య అక్కడ ఎంతమంది అని చూసినప్పుడు 1,44,000 మంది. కానీ గుర్రపిల్ల రక్తం ఎక్కడ ఉందని చూపించాలా? మరలా 7వ అధ్యాయంకి వెళ్ళండి. 7వ అధ్యాయంలో అక్కడే చూస్తే, లెట్ మీ గివ్ ద వర్స్ క్విక్లీ. 7వ అధ్యాయంలో చూసినప్పుడు యూ కెన్ సీ దట్ వర్స్ 9th వర్స్ చదవండి. అటు తర్వాత నేను చూడగా, ఎటు తర్వాత 1,44,000 మంది. ఎవరు? 12 గోత్రముల నుండి 12,000 మంది, 1,44,000 మంది సంఖ్య. తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి. ఎక్కడెక్కడ నుండి అంట? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి భాషలో నుండి. అంటే ఇంకా అక్కడ యూదులు మాత్రం కాదు. అక్కడ 1,44,000 మంది యూదులు అంటే ఇక్కడ చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని ట్రైబ్స్, అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని రకాల మనుషుల్లో నుండి. చదవండి. ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. ఒక గొప్ప సమూహం కనబడిందంట. నేను అదంటాను, ఈ సమూహం ఎక్కడ కనబడ్డారు? ఇంకా 7 ముద్రలు విప్పుతానికి ముందే కనబడ్డారు. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? సో దట్ ఈస్ వేర్ వి బిలీవ్ సంఘము మొదట ఎత్తబడతాం. సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడ ఇదిగో వీరికి ఉగ్రత భూమి పైన స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ గొప్ప సమూహము, వీరు కూడా కేకలు వేస్తూ ఏమని? రక్షణ మాకు మా దేవుని ద్వారంగా. చదువుతారా? తెలుగులో చదువుతారా? కంటిన్యూ ప్లీజ్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, తెల్లని వస్త్రము ధరించుకున్న వారై, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని, మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు ఆరాధిస్తున్నారు అనేది చూసాం. నౌ కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ విమోచించబడిన 1,44,000 మంది ప్రత్యేకంగా పాట పాడుతున్నారంట. ఇది అందరూ కొన్న పాట కాదు. ఏమని పాట ఉండొచ్చు? ఇదిగో మేము అల్పులుగా కనబడ్డాం, ఎందుకంటే మేము తునీకరింపబడిన వారిగా కనబడ్డాం, చెదరగొట్టబడిన వారిగా కనబడ్డాం. ఎందుకంటే ఇశ్రాయేలుని నాశనం చేయాలని ఎన్నిసార్లు హిస్టరీ మొత్తం చదివిన వాళ్ళు అయితే తెలుసు.
ఎన్నిసార్లు దేశాన్ని మొత్తం కొట్టివేస్తా మరలా లేచింది. కానీ లేస్తానికి ఇప్పటికే ఇస్రాయేలీలు ఏమయ్యారు, మిక్స్ అయిపోయారు, ఇంటర్ప్రిటేట్స్ అయిపోయారు. వారు ఇక్కడ రష్యాలో, ఇండియాలో, వివిధ ప్రాంతాలు, ప్రపంచంలో, ఇథియోపియాలో, వేరే వేరే ఆఫ్రికాలో వేరే వేరే ప్రాంతాలకి చెదిరిపి అక్కడ వారిని వివాహం చేసుకొని చాలా తక్కువ మంది మాత్రమే ద ప్యూర్ లైన్ బ్రీడ్ ఉన్నారు. ఇట్స్ ఆల్ ఇంటర్మిక్స్డ్. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ 1946లో ఫామ్ అయిందో, దే ఆల్ కేమ్ బ్యాక్. సో వాళ్ళు కలిసి వచ్చి ఇదిగో దే ఆల్ కేమ్ టుగెదర్. మళ్ళీ మనము వాక్యం దగ్గరకు ఉండాలి. కానీ దుఃఖకరమైన విషయం, ఈరోజు ఇస్రాయేలీలుగా బ్రతకట్లే. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే ప్రపంచ హబ్ క్యాపిటల్ ఎక్కడ తెలుసా? ఎల్జిబిటికి టెలవీవ్. టెలవీవ్ అంటే ఎక్కడుంది? అది ఇజ్రాయెల్ క్యాపిటల్. అక్కడ దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని అంగీకరించలేదో అదే వాళ్ళ క్యాపిటల్లో ఫాలో చేస్తున్నారు. వరల్డ్కే క్యాపిటల్గా పిలవబడుతుంది ఎల్జిబిటికి కమ్యూనిటీకి. అంటే ఇదిగో స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో రాయబడుతుంది. ఎలా రాయబడింది? సొదొమ అంటే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు సొదొమ లాగా ఉంది, బబులోన్ లాగా ఉంది. ఆ స్థలం గురించి వాక్యం తగినట్టుగానే ఈరోజు స్థితి అక్కడ చూస్తున్నాం. కానీ ఈ కొత్త పాట పాడుతున్నారంట, అలాంటి వారిలో నుండి ప్రభువు ఏర్పరచుకుంటున్నారంట. వారు కూడా ఆ శ్రమ కాలాన్ని తగ్గిస్తున్నాడంట దేవుడు. లేకపోతే వారిలో ఎవరు మిగలరంట. వారు ఏర్పరచబడిన వారు, ముద్రింపబడిన వారు భద్రపరచబడటానికి. అండ్ ఈ ముద్రింపబడిన వారు గొర్రె పిల్లని వెంబడించేవారు. అక్కడ చూస్తున్నాము 4వ వచనం, 14:4. వీరు గొర్రె పిల్లని వెంబడించారంట. అంటే యేసునందు విశ్వాసం ఉంచి యేసుని వెంబడించిన వారు. ఈరోజు యూదులు ఎంతమంది యేసుని వెంబడిస్తున్నారంటే చాలా కొద్ది మంది అండి, చాలా కొద్ది %. ఇంకా ఆర్థడాక్స్ జ్యూస్ చూస్తే చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. ఎంత కఠినంగా ఉంటారంటే కాబట్టి ఇజ్రాయెల్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అన్నమాట, యూదులు నీది అంతా మంచిగా మాట్లాడేస్తారు అనుకుంటావు. నల్ల బట్టలు వేసుకుని ఉంటారు. ఎప్పుడైనా చూసారా? నల్ల బట్టలు వేసుకుని గిరిజాలు ఉండి హ్యాట్ పెట్టుకుని వాళ్ళకి ఒక క్రైస్తవుని చూస్తే కొట్టి చంపాలరా అన్నట్టు ఉంటుంది. అంత కోపం ఉంటుంది, అంత ద్వేషం ఉంటుంది. ఈరోజు కూడా మొహాల మీద ఉమ్ము వేసి వెళ్తారు. నువ్వు క్రైస్తవుడు అని తెలుసు, మొహం మీద ఉమ్ము వేసి వెళ్తారు. క్రైస్తవుడు తింటారంటే రాళ్ళు వేసి కొడతారు. ఈరోజు కూడా జరిగే సంగతులు నేను చెప్పేది. సో ఆర్థడాక్స్ ఏమో అట్లా ఉన్నారు, ఇంకోవైపు ఏమో పిచ్చి వ్యభిచారపు కార్యాలు, అన్లిమిటెడ్ సిన్ అన్నట్టు. అందులో ఎంతమంది విశ్వాసం అంటే చాలా కొద్ది మంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అబ్రహాంకు వాగ్దానం చేశాను కదా, నేను మర్చిపోను. నేను నిబంధన చేశాను కదా, నేను మర్చిపోను. దావీదు వంశాన్ని కోరుకుంటానన్నా కదా, నేను మర్చిపోను. నేను ఎవరితో అయితే నిబంధన చేశానో, ఎవరి నుండి అయితే నేను వచ్చానో ఆ వంశాన్ని నేను విడిచిపెట్టను. నేను మాట ఇచ్చిన దాని ప్రకారం నేను తీసుకుంటాను అంటున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడా కాదా? నమ్మదగిన దేవుడు అండి. సో ఇక్కడ చూసేటప్పుడు వారిని దేవుడు ముద్రించుకుంటున్నారు. వారు ప్రథమ ఫలము. బైబిల్లో చూస్తున్నాం, వారు ప్రథమ ఫలము. వారు ప్రథమ ఫలము సాదృశ్యంగా ఉన్నారు. అదే రీతిగా మనం చూస్తున్నాము, దే ఆర్ రిడీమ్డ్. ఎందుకంటే ప్రథమ ఫలముని అక్కడ రాయబడింది. చదువుదాం ఒకసారి. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనింద్యులు. వీరు నోట ఏ అబద్ధము కనబడలేదంట. వీరు ప్రథమ ఫలమే ఉన్నారు. అపర్చి అన్న మాట గ్రీక్ మాట, అపర్చి అన్నమాట. నెక్స్ట్ వీరి నోటిలో ఏ అబద్ధము కనబడలేదు. వీరు సత్యముని మాట్లాడిన వారు, సత్యముని వెంబడించిన వారు. నెక్స్ట్ మనం చూస్తున్నాము 6వ వచనం చదువుదామండి. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. మరి ఒక దూతను చూసాము. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడడానికి ప్రతి ప్రజనకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన ఎగురుచుండెను. ఇక్కడ ఇంకొక దూత వచ్చి ఆకాశంలో నుండి ఎగురుతూ ప్రకటిస్తున్నాడంట నిత్య సువార్త. ఎవాంజెలియాన్ అయాన్ అన్న మాట చూస్తున్నాము. నిత్య శుభవార్త, అది యాక్చువల్ మీనింగ్ వస్తుంది. ఎవర్ లాస్టింగ్ గుడ్ న్యూస్. నిత్య శుభవార్త. దేవుని వాగ్దానము ప్రకారము దేవుడు ఇచ్చిన ఆయన వార్త మరలా అక్కడ ప్రకటించబడుతుంది. ఏమని ప్రకటిస్తున్నాడు ఇంకా చూడండి అక్కడ. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జనధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. నౌ ఇఫ్ యు స్టాప్ దేర్, దేవుని ఎడల భయము కలిగి ఉండాలి. ఈరోజు తెలుగులో అయితే భయము అన్న మాట అంటున్నా.
కానీ గ్రీక్లో ఉండే ఆ మాట తీసి దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి, లేకపోతే ఇంకో లాటిన్ ట్రాన్స్లేషన్ తీసి మీకు చెప్పేటప్పుడు పదం మారిపోతుంది. ఏం మారుతుంది? గౌరవం కలిగి ఉండాలి అని ఉంటుంది. గౌరవంతో కూడిన భయము, రెవరెన్షియల్ ఫియర్. భీతితో కూడిన భయం కాదు. భీతి అంటే కూడా భయమే, గౌరవం అన్న కూడా భయమే, భయం అన్న కూడా భయమే. కానీ ఏ భయం గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవపూర్వకమైన భయం. అంటే ఆ మాటకు ఉదాహరణ ఏంటి? ఒక బిడ్డ తండ్రి ఎడల భయం కలిగి ఉంటాడు అంటే తండ్రిని గౌరవిస్తాడు, నానా గౌరవం. అదే రీతిగా భార్యలరా, మీ భర్తల ఎడల భయం కలిగి బ్రతకండి అని ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. భయం కలిగి బ్రతకండి. తెలుగులో చదివిన భయం కలిగినంత దేవుడు ఎంత భయాస్పా, అంత పురుషుల పార్టీయపా. నో, ఇట్ ఈస్ టు సే ఆనర్. సో అందుకని అంటాను, గ్రీక్లో చదివినప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది. దట్ ఈస్ వై ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గెట్ గ్రీక్ వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ మరలా దేవుని ఎడల భయము అన్నదప్పుడు మాట చూస్తే ఈస్ టాకింగ్ ఫోబీ, ఫోబీ, హోబీ ఆఫ్ ఫోబీ, ఫోబియో, ఫోబీ అంటే ఏంటి? టెర్రర్ కాదు, భీతి కాదు, గౌరవపూర్వకమైన హోలీ రెవరెన్స్. సో ఇక్కడ దూత ప్రకటిస్తున్నాడు, దేవుని ఎడల భయం కలిగి బ్రతుకు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారో చేతులు ఎత్తొద్దు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని ఎడల భయభక్తులతో బ్రతుకుతున్నారు. దేవుడు కోరేది ఇదే కదా. బైబిల్లో చూస్తున్నాం, దేవుడు మీ దగ్గర నుండి ఏం కోరుతున్నాడు? ఆయన ఎడల భయభక్తులతో బ్రతకమనే కదా అని రాయబడి ఉంటుంది. గాడ్ వాంట్స్ యు టు లివ్ ఫియర్ఫుల్. దట్ ఇస్ నాట్ భీతి కాదు, ఆనర్. ఎందుకంటే గౌరవపూర్వకమైన భయం అంటే దేవుడు అంటాడు గౌరవించయ్యా. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? ఐ ఆనర్ గాడ్ ఇన్ మై లైఫ్, నాట్ జస్ట్ విత్ మై వర్డ్స్. నోటితో మాత్రం కాదు, దేవా స్తోత్రం నువ్వు మహా అంత మాత్రం కాదు. నీ జీవితము దేవుని గౌరవిస్తుందా? నువ్వు తీసే అడుగులు దేవుని గౌరవిస్తుందా? నువ్వు చేసే నిర్ణయాలు దేవుని గౌరవిస్తుందా? దేవునికి గౌరవపూర్వకంగా బ్రతుకుతున్నావా, లేకపోతే దేవుడిని అవమానపరిచినట్లుగా బ్రతుకుతున్నావా? See, this is the question to be answered. Are you having reverential fear? ఈరోజు చాలామంది భయమే లేదు, భీతి లేదు. కృపా సింహాసనం దగ్గర నువ్వు ధైర్యంగా రావచ్చు, నీ అక్కడ నిమిత్తమే, అవసరతల నిమిత్తమే. బిడ్డ నాన్నని ఏమని అడగవచ్చు ధైర్యంగా? మా నాన్న ఇస్తాడు, నా బట్టి కాదు, మా నాన్నని బట్టి. ఈరోజు నువ్వు నీ తండ్రి దగ్గరికి, పరమ తండ్రి దగ్గరికి ధైర్యంగా రావచ్చు, కానీ ఆయన గౌరవించకపోతే మాత్రం భయంకరం. జాగ్రత్త. దయచేసి అందరూ లేచి నిలబడతాం. దయచేసి అందరూ లేచి నిలబడి, ఈ సమయము ఇదిగో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయము పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. ఈ సమయం పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించాలని, బలపరచాలని ఆశపడుతున్నాడు. నిత్య జయము, నిత్య రాజ్యము, నిత్య రాజ్య వారసునిగా దేవుడు జీవింపజేయాలని చూస్తున్నాడు. దేవుడు కోరేది ఒకటే, నీలో ఆయన కార్యం ఘనంగా జరిగించాలని. ఇదిగో ఇక్కడ ఉన్నవారు, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో నీ నోటి ద్వారా చెప్పి చూపించుతావు. ఎవరిని ఆరాధిస్తున్నావు చెప్పగలవా? మౌనంగా ఉన్నవాడు స్వార్థము. A quiet person is showing I can't, will not means rebel. I don't surrender. దేవుని రాజ్యంని గణపరచని ప్రతి ఒక్కడు అపవాది రాజ్యాన్ని గణపరుస్తున్నాడు. నేను మౌనంగా ఉన్నాను కదా కాదు. మౌనంగా ఉంటాం ఈజ్ ఈక్వల్ టు మౌనమా అంగీకారం. దేనికి? అపవాదితో అంగీకరిస్తున్నాం. ఐ వాంట్ యూ టు వర్షిప్ గాడ్. ఎక్కడ ఈ సమయంలో మీ చేతులు ఎత్తి దేవుని చేతులకు సమర్పించుకుని, ఇదిగో ప్రభువా, దేవా నేను నీ సొత్తుగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను నిన్ను సేవిస్తానికి నిర్ణయించుకున్నాను, నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నేను నీ రక్తం ద్వారా ముద్రించబడాలి ప్రభా, నీ రక్తము నా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ నా పైన ఉండాలి, నా జీవితం పైన నీ రక్తం ఉండాలి, నీ రక్తముతో నీ ముద్రించబడాలి, నా నొసట మీద నీ రక్తము, నా జీవితం పైన, నా దేహం పైన నీ రక్తము, నా తలంపులు పరిశుద్ధపరిచేయ్యా, నా క్రియల్ని పరిశుద్ధపరిచేయ్యా, నీ అగ్నితో నన్ను కాల్చి పరిశుద్ధపరిచేయ్యా, నా జీవితం నీకు అంగీకారంగా చెయ్యా, నా క్రియలు నీ మహిమ కొరకే, నేను ఏది చేసినా నీ మహిమ కొరకే, నేను ఏది జరిగించినా నీ మహిమ కొరకే, నీ మహిమార్థమై నేను బ్రతకాలి ప్రభా, నీ మహిమార్థమై నేను జీవించాలయ్యా, నీ మహిమార్థమై నేను జీవిస్తాను ప్రభా. ప్రకటించు సరెండర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవుని దగ్గర సమర్పించుకో. ఇదిగో చెప్పు, ప్రభా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, నా సమస్తం నీ దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా, నేను ఉన్న పాటను నీ దగ్గర సమర్పించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా జీవితం నీ మహిమ కొరకు నిలబెట్టు, నా జీవితం నీ మహిమార్థమై నిలబెట్టు. నీ రాయబారిగా నేను నిలబడాలి, నీ రాజ్యం నిమిత్తమై నేను నిలబడాలి ప్రభా. నువ్వు మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి ప్రభా, నేను విడబడకూడదు, నేను ఎత్తబడాలి. జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి ప్రభా. ఇదిగో నీ ఇంకా అన్సర్టనిటీ మీలో ఉంటే
నిశ్చయత లేని స్థితి మీలో ఉంటే అడుగు, నీ రక్తంతో నన్ను కడుగు. ఇదిగో ఈరోజు మరొకసారి అడుగుతున్నాను, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నీకు ఆయాస కలిగిన మార్గములు, మాటలు, క్రియలు, కార్యాలు, చూపులు, ప్రవర్తన ఏదన్నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించు. ఇప్పుడు ప్రభా, నేను విడిచి నేను ఎక్కడ పోగలుగుతాను? నువ్వు లేకపోతే నేను ఏం చేయగలుగుతాను? నువ్వు కాకపోతే నా జీవితం ఏంటి ప్రభా? ఇదిగో నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను వాడుకోయ్యా. నీ మహిమార్థమే వాడుకోయ్యా. నీ సొత్తుగా వాడుకో ప్రభా, నీ సాక్షిగా వాడుకో ప్రభా, నీ బిడ్డగా వాడుకో ప్రభా. నీ అధికారంతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా. సర్వశక్తిమంతుడైన దేవా, ఇదిగోనయ్యా, ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరిని చూడు, ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు, సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని నీ ఆత్మకార్యాన్ని జరిగించు, ప్రతి ఒక్కరిని విడుదల దయచే. ఈ రోజు నుండి బ్రతుకుల్లో ఒక శక్తిని చూడాలయ్యా, నీ ఆత్మశక్తిని అనుభవించాలయ్యా. ఒంటరి వారికి ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్రభా, ఒంటరితనాలు ఇక్కడ ఎవరు బ్రతకూడదు ప్రభా. నా వల్ల కాదన్న మాట ఇక్కడ ఏ నోట్లో ఉండడానికి వీల్లేదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే, సాధ్యమే. దేవా, నీ మహిమార్థమై గొప్ప కార్యాలు చేయాలయ్యా. నీ సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీ కొరకు శక్తి లోపము లేకుండా పోరాడే జీవితాన్ని దయచేయ్యా. దేవా, ఇక్కడ పీకితనమని ఎవరిని అతని వీల్లేదు. దేవా, గతంలో చేసిన కార్యాలు, నిన్ను ఎరుగుతానికి ముందు చేసిన కార్యాలు, ఒప్పుకుంటానికి ముందు చేసిన కార్యాలు, నీతో నివారణ చేస్తానికి ముందు చేసిన కార్యాలు, దేవా, నీ సన్నిధిలో ఒప్పుకున్న పాపములు ఎక్కడ అపవాది నీ ప్రజల మనసులోకి అయ్యా మోసపరుస్తూ, బెదిరిస్తూ, అయ్యా మరలా బానిస స్థితిలోకి ఎవరిని ఉంచడం వద్దు ప్రభా. దేవా, బానిస ఆత్మ కాదయ్యా మాకు ఇచ్చింది, దత్తపుత్ర ఆత్మ ప్రభా. వీఆర్ యువర్ చిల్డ్రన్ లార్డ్, వీఆర్ యువర్ చిల్డ్రన్. ఎంతమంది నమ్మగలుగుతారు చెప్పండి, చేతులకి చెప్పండి. నేను నీ బిడ్డనయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారుని, నేను నీ కుమార్తెని. ధైర్యంగా చెప్పు. దేవుడికి మనవలు మనవరాలు లేరు, కుమారులు కుమార్తెలు ఉన్నారు. చెప్పండి, నేను నీ కుమారుని, నేను నీ కుమార్తెని. ప్రకటించు, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుని బిడ్డను నేను, సర్వోన్నతుడైన దేవుని కుమారుని నేను, సర్వోన్నతుడైన దేవుని కుమార్తెని నేను. నేను అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన, విమోచించబడిన వ్యక్తిని నేను. ప్రకటించు, క్రీస్తు రక్తము నన్ను దేవుని బిడ్డగా మార్చింది, క్రీస్తు రక్తము నన్ను దేవుని బిడ్డగా మార్చింది. పరిశుద్ధాత్మ ఆలయముగా నేను జీవిస్తాను, పరిశుద్ధాత్మ ఆలయముగా నేను బ్రతుకుతాను. నా దేహము పరిశుద్ధాత్మ ఆలయము. ధైర్యంగా ప్రకటించు. పరిశుద్ధాత్ముడా, నీవే మమ్మల్ని అందరినీ నడిపించాలయ్యా, నీవే మమ్మల్ని అందరినీ బలపరచాలయ్యా. మా అందరిలో పరిశుద్ధాత్ముడా నీవే కార్యములు జరిగించాలయ్యా. పునరుద్ధానపు శక్తి అని బలపడుతున్న పరిశుద్ధాత్ముడా, పునరుద్ధానపు కార్యాలు మాలో చూడాలి. పాపానికి నో, లోకానికి నో, లోకపు పాపపు కార్యాలకి నో, చెడుతనానికి నో, అబద్ధానికి నో, మోసానికి నో, అన్యాయానికి నో. నీతి ఎస్, క్రీస్తుకి ఎస్, శిలువ మోసానికి ఎస్, క్రీస్తు కొరకు శ్రమ పడతానికి ఎస్. ఎందుకంటే మా దేవుడు నమ్మదగిన వాడు. శ్రమ పొందినాను గొప్ప దేవుని ఇస్తాడు, గొప్ప హెచ్చింపునిస్తాడు. ఇదిగో ప్రభా, నీ కొరకు రోషంతో నిలబడతాం ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని విడిచిపెట్టద్దు. ఇక్కడ ఎవరిలో ప్రభా అపవాది దాడి చేసి అతని వీలు. I pray the spirit of reverence, భయముతో నీ బిడ్డలం అనేది గుర్తెరుగుతూ, క్రీస్తుతో నిబంధన చేయబడిన మేము, క్రీస్తు భార్య అనేది గుర్తెరుగుతూ, పరిశుద్ధంగా we are committed to Jesus Christ, we are committed to Jesus Christ. Jesus, we are committed to you Lord, we are yours. యేసు ప్రభా, మేము నీ సొత్తయ్యా. ధైర్యంగా చెప్పండి, యేసయ్యా నేను నీ సొత్తు, యేసయ్యా నేను నీ సొత్తు, యేసయ్యా నేను నీ సొత్తు. ఇదిగో ప్రభా, నీ సొత్తుని అపవాది చేతుల్లో విడిచిపెట్టావు కదయ్యా, నీ సొత్తుని బంధకాల్లో విడిచిపెట్టావు కదా ప్రభా, నీ సొత్తుని అపవాది మోసపరుస్తానికి ఏళ్తానికి విడిచిపెట్టావు కదా ప్రభా. నీ వెలుగు మా జీవితంలో ప్రకాశింపజేయి, నీ శక్తి మా జీవితంలో ప్రకాశింపజేయి, నీ సన్నిధి మా తోడులో దయచేయి, మా తోడు దయచేయి. నీ ఆత్మతో మమ్మల్ని అందరూ అభిషేకించు. అగ్ని మా పైన ఉండాలయ్యా, అగ్ని మా చుట్టూ ఉండాలయ్యా, నీ అగ్ని దూతలు మాకు కావాలి ఉండాలి ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు మేము నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే సేవిస్తున్నాం, నీ కొరకే ఉన్నాము అన్న మాటని ప్రకటించుండగా, ఈరోజు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేవారు నీ సన్నిధితో వెళ్ళాలి ప్రభా. ఇదిగో ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ మేము ఒకటే చెప్పగలుగుతాం, నీ రాకడ సమీపంగా ఉంది, నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తపడతానికి సిద్ధపడుతున్నాం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిశ్చయిత దయచేయి. నీవు ఎప్పుడు వచ్చినను ఎత్తబడతాను అన్న నిశ్చయిత దయచేయి. నువ్వు వచ్చేటప్పుడు నీ రాజ్యంలో ఉండాలి. ఈరోజు నీ రాజ్య రాయబారిగా మేము నిలబడుతున్నాం అనేది ప్రకటించగా
మా జీవితంలో ఏది తక్కువ కాకుండా, ఏది లోటు కాకుండా అన్నీ నువ్వే చూసుకోమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.